హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మీ జయలక్ష్మి. ఈరోజు మన ఛానల్లో అరటికాయ రవ్వ ఫ్రై అండి. చాలా బాగుంటుందండి. ఫిష్ తినని వాళ్ళు అరటికాయతో ఇలా రవ్వ ఫ్రై చేసుకొని తినొచ్చు. దీన్ని తయారు చేసుకునే విధానం అయితే చూద్దామండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఏమేమి ఐటమ్స్ వేస్తానో చూపిస్తాను. సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ధనియాల పొడి ఒక స్పూను, జీలకర్ర పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, నిమ్మరసం ఒక కాయి, కొంచెం ఒక స్పూన్ ఆయిల్. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా మనం కలుపుకోవాలి. అరటికాయ తీసుకొని సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా తొక్కలు తీసేసుకోండి. పైన ఈ అరటికాయని ఇట్లా మందంగా కోసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఈ మసాలాని దీనికి పట్టిద్దాం. ఈ విధంగా మసాలా పట్టించుకోవాలండి అరటికాయ ముక్కలకి. వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ అరటికాయ ముక్కని ఈ మసాలా అంతా పీల్చుకుంటది కదా, చాలా బాగుంటది. అప్పుడు మనం ఒక అరగంట ముందు అరటికాయలు మ్యారినేట్ చేసుకున్నాం కదండి, దాని కోటింగ్ కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, బీపీని 3 స్పూన్లు అండి. మనం ఇందాక అరటికాయ మ్యారినేట్ చేసుకున్నాం కండి, అప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచి సరిపడి దీనికి వేసుకుందాం కోటింగ్ కోసం. కొంచెం కారం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలండి, అట్లయితేనే అరటికాయలకి బాగా పట్టుద్ది. చాలా బాగుంటాయండి టేస్ట్ గాను. మనం టీతో స్నాక్స్ కింద ఇవి తినొచ్చండి. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ అరటికాయలని రవ్వలో అటు ఇటు తిప్పుకుంటూ అరటికాయకి పట్టేలా మనం ఇట్లా చేసుకుందాం. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక అరటికాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని దీంట్లో ఆయిల్లో వేసుకుందాం. సరిపడా వేయండి. ఈ అరటికాయ ముక్కల్ని గట్టి పెట్టుకున్న 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని రెండో వైపు తిప్పుకుందాం. ఇది ఫ్రై అయిపోయండి. అరటికాయ ముక్కలు ప్లేట్లో తీసేసుకుందాం.
అరటికాయ ప్లేస్ లో నాన్ వెజ్ తినే వాళ్ళు చేపను కూడా ఇట్లా ఫ్రై చేసుకుని తినొచ్చు. సేమ్ ప్రాసెస్, ఎక్స్ట్రా ఏం వాడవసరం లేదు. క్రిస్పీ బనానా రవ్వ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మాకు కామెంట్ పెట్టండి. ఇవి టీ స్నాక్స్ కూడా బాగుంటాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాము. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.